గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమ విజయంగా చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణదాస్ మారుతి ఆరోపించారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా ఎంపికైన వారికి శనివారం ఫ్లాట్ల నెంబర్లు కేటాయించడం జరిగిందని, ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎమ్మెల్యే పేదలకు ఏమీ చేయలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని చెప్పారు. ఎన్నికల కోడ్తో ఆగిన ఇండ్లను లబ్ధిదారులకు అలాట్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనైతికమని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఎన్ని ప్రయత్నాలు చేసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరును రూపుమాపలేరని అన్నారు. సంవత్సర కాలంగా ఒక్క నూతన పనిని కూడా ప్రారంభించకుండా గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే పనులను చేపడుతూ వస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా జరిగే పనులను R&B కాంట్రాక్టర్లకు అప్పగించి ఇక్కడి కాంట్రాక్టర్లకు పనులు లేకుండా చేసి స్థానికులకు ఉద్యోగాలు అంటూ డబ్బాలు కొడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తమ క్రెడిబిలిటీ కింద మార్చుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. మరి పాత డబ్బులనే చంద్రన్న ఎప్పుడైతే ఎమ్మెల్యేగా లాస్ట్ అవర్స్లో అయిపోయే సమయంలో ఏసీడీపీ కానీ డిఎంఎఫ్టీ కానీ లేకపోతే ఇంకా సింగరేణికి సంబంధించిన నిధులు అన్నీ వాటిని టెండర్ పిలిస్తే వాటిని ఎస్టిమేషన్లు మార్చి ఒక ఇద్దరు బడా కాంట్రాక్టర్లను హైదరాబాద్ నుంచి R&Bల ఫండ్ పెట్టి ఆ కాంట్రాక్టర్లకి కేటాయించి ఇక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్లకు కూడా జీవనోపాధి పోయే విధంగా అయింది. అసలు ఆ కాంట్రాక్టర్లు రావడం వల్ల ఇక్కడ కాంట్రాక్టర్లు లేనట్టు R&B నుంచి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి వాళ్ళ ద్వారా ఈ పనులు చేయించడం కోసం ఆ కాంట్రాక్టర్కి అప్పచెప్పి మళ్ళీ పాత పనులను చేయిస్తూ అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో రామగుండం చీకటిమయమైందట. అసలు అంటే అంతకుముందు ఈ 9 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా బిఫోర్ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఏం చేసింది అసలు ఇక్కడ అంటే ఈ రామగుండం ప్రజలకు విజిబుల్గా కనిపించేది. ఇలా చంద్రన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప మెడికల్ కాలేజీని తీసుకురాగలిగిండు. అట్లాంటి విజిబుల్కు సంబంధించింది మీరు ఏమైనా తీసుకురాగలిగితే అది తీసుకొచ్చినప్పుడు అవి ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది తప్ప కానీ ఈ తీసుకురానటువంటి పనులను ఏదైతే చంద్రన్న తీసుకొచ్చినటువంటి పనులను మాత్రమే మీరు ప్రచారం చేసుకుంటే అంటే ఉన్న కార్యక్రమాలను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి చేయడంలో తప్పులేదు, పని చేస్తున్నామని చెప్పండి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో చంద్రన్న గారి సమయంలో ఎలాంటి పని కాలేదని అనడం అనేది శోచనీయం. ఇలాంటి అవాకులు జవాకులు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి మాటలు మాట్లాడకుండా మీరు చేసిన పని చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి డబుల్ బెడ్రూమ్లనే దానికి నిదర్శనము ఈ రామగుండం కార్పొరేషన్లో కానీ రామగుండం నియోజకవర్గంలో కానీ కేవలం కేసీఆర్ గారి తర్వాత చంద్రన్న గారి ఆధ్వర్యంలో నిర్మాణించబడ్డాయి. ఇవాళ నిరుపేదలైనటువంటి 634 మందికి వాటిని 660 ఇస్తే మరి 34 కేటాయించారని పత్రికలలో రాసినారు. మరి మిగతా 16 కానీ 26 కానీ ఏం చేస్తున్నారు అనేది అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 660ని ఈ నిరుపేద ప్రజలకు అంటే గూడు లేనటువంటి వారికి అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి చంద్రన్న నాయకత్వంలో ఈ పని అయినందుకు ఈ బెడ్రూమ్లు నిర్మించబడి వాళ్ళకు అందించబడుతున్నందుకు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి మరియు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకెప్పుడు ఇక ముందు కూడా ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయవద్దని చెప్పి విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, కల్వచర్ల కృష్ణవేణి, నీరటి శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, కిరణ్జీ, రామరాజు, ఆవునూరి వెంకటేష్, బచ్చల రాములు, కోడిరాము, కుర్ర ఓదెలు, తోకల రమేష్, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.